హే క్యూటీస్, మీరు ఎవరికైనా పనసకాయలు అంటే ఇష్టమా? తిన్నారా ఎప్పుడైనా? తినే ఉంటారు. బట్ నేనైతే ఫస్ట్ టైం తినాలి అనుకుంటున్నా. సో నాకు ఈ స్మెల్లే పడదు. బట్ ఒకసారి తిని చూస్తాను ఫస్ట్ టైం. ఇవి మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఇచ్చారనమాట. సో మా ఇంట్లో ప్రెజెంట్ ఎవరు లేరు. ఇవంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ నేను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. టేస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ టైం తినబోతున్నా. స్మెల్ అయితే నాకు అస్సలు నచ్చదు. చూద్దాం. ఘోరంగా ఉంది స్మెల్. సారీ, తినే వాళ్ళకి బాగుంటుంది, తినని వాళ్ళకి పడదు, కాబట్టి ఇలానే ఉంటుంది. ఒకసారి తిని చూద్దాం. తిని టెక్స్చరే చాలా మెత్తగా అదో రకంగా ఉంది. వద్దు, నేను అంత సాహసం చేయలేను. సో మీలో ఎవరికైనా పనసకాయలంటే ఇష్టం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. అండ్ ఆల్సో బొబ్బట్లు కూడా ఇచ్చారు. సో ఇక్కడ తెలంగాణలో పొంగనాలు ఏమంటారో చెప్పండి. సో మన సైడ్ అయితే, ఐ మీన్ ఏపీ సైడ్ అయితే బొబ్బట్లు అంటారు. ఇవి కూడా ఇచ్చారా అండి. సో కొంచెం చల్లగా ఉన్నాయి, వేడి చేసుకొని తినమన్నారు. లోపల పప్పు పెడతారు కదా, బెల్లం సంపప్పు. నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి, చపాతీ మాదిరి. చిన్న సైజులో ఉండి మంచిగా దిట్టంగా నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. మీకు నెయ్యి అంటే ఇష్టమో లేదో కూడా చెప్పండి. ఓకే, బాయ్ బాయ్. నాకు నెయ్యి అంటే ప్రాణం, పిచ్చి. కేజీ తినేసేయమన్నా తినేస్తాను తెలుసా. అంత ఇష్టం. దొంగచాటుగా తింటాను అనమాట. నాకు నెయ్యి పడదు, దగ్గొస్తుంది, వెంటనే పింపుల్స్ వచ్చేస్తాయి. అయినా మా అమ్మకి తెలియకుండా సీక్రెట్గా తింటాను. అంత ఇష్టం నెయ్యి అంటే. ఎవరైనా నెయ్యిని గిఫ్ట్గా చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, ఏపీలో చాలా తక్కువ, ఇక్కడ ఘోరంగా చెప్తున్నారు. ఎవరైనా నెయ్యిని నాకు గిఫ్ట్ పంపిస్తారా? బొబ్బట్లు తింటున్నాను. ఇవి చిన్న సైజులో ఉండి లోపల పప్పు ఎక్కువ ఉండి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. బాగుంది. మీరు తినరా మై మరిచి ఇంకా ఉంటా నేను. బాయ్ బాయ్, గుడ్ నైట్.